ఫోటో తీసినావా? కడప జిల్లా ఎస్పీ గారికి, కడప జిల్లా కలెక్టర్ గారికి, మైత్కూరు డిఎస్పీ గారికి, పూర్వమేమల సిఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సర్వే కొలతలు జరిగితే సర్వేరాలను పెరికేసి బిజినెస్తో సృష్టించిన వారిపైన ఎంఆర్ఓ కేసు ఈరోజు నిన్న 29 తారీఖున ఇస్తే ఈరోజు ఆయన ఉత్తర్వులను మరి ఎంఆర్ఓ గారికి పంపితే ఎంఆర్ఓ గారు వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళను వీళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళను మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి పంపితే మరి ఫిర్యాదుదారులను అనేక వైలెన్స్ చేసి ఒక జాతీయ నాయకుడైనటువంటి నాయకుడు నారాయణ ఆయన నన్ను మాబు భాషను మమ్మల్ని భయపించి అనేక వైలెన్స్ మాట్లాడి అనేక విధాలుగా కులవీక్షణ చూపించి అనేక ఇబ్బందులకు మమ్మల్ని గురి చేసినాడు. కాబట్టి కాశీనాయన మండలం ఎస్ఐ గారిపైన వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి. రెండవది వచ్చేసి మేము పెట్టినటువంటి సర్వే కొలతలకు మరి 41 సర్వే నెంబర్లో సర్వే కొలతలకు మరి బందోబస్తు ఏర్పాటు చేయాలా. మరి అదేవిధంగా ఆ మండలానికి పోయినప్పుడు మాకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు కొత్త ఎస్ఐ గారిని నియమించి మాకు రక్షణగా ఏర్పాటు చేయాలా. రెండవది వచ్చేసి ఎస్ఐ గారి పైన తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ను కోరుకుంటున్నాం. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న మమ్మలను మరి అలసిపోయిన మమ్మలను కుల వివక్షత చేసి కాశీనాయన మండలం ఎస్ఐ గారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అసభ్యమైనటువంటి పదజాలంతో తిట్టి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా శోచనీయమైనది, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ఆయన పైన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సిఐలు చర్యలు తీసుకొని మాకు తగు రక్షణ కల్పించి తగు నిఘాను కల్పించి మాకు చేయకుంటే ఎస్ఐ గారి వలన మాకు ప్రాణ అపాయం ఉంది. ఎంఆర్ఓ గారు పంపిన లెటర్నే ఖాతరు చేయకుండా మమ్మల్ని ఏమైనా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం అనేది చాలా హేమమైన చర్య. కాబట్టి వెంటనే సమగ్రంగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి సిఐ గారి దృష్టి కూడా తీసుకుపోయాం, మరి సిఐ గారితో కూడా వెంటనే మాట్లాడినాం. కాబట్టి మాకు ఆయన వల్ల కాశీనాయన మండలం ఎస్ఐ గారి వలన చాలా ప్రమాదకరం పొంచి ఉన్నది. ఆయన ఎప్పుడు అగ్రవర్ణాల పెత్తందారుల పక్కే మాట్లాడతాడు కానీ దళితులను నీచంగా చూస్తాడు. కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చే, ఎస్పీ గారికి ఫిర్యాదు ఇస్తే వచ్చిన ఫిర్యాదు పైన ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు చెప్పి అన్ని వేరే ఏర్పాటు చేసి ఫోన్ చేసి చెప్తే నేను ఫోన్ చేసినానని చెప్పి మాట్లాడినాను. దుర్మార్గమైన హేమమైన చర్యలుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ కార్యక్రమానికి వెంటనే చర్యలు తీసుకొని కానీ తగు నిఘాను తగు రక్షణ కానీ చేయకుంటే ఆందోళన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి సవినయంగా జిల్లా అధికారులందరికీ కూడా మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. 6 గంటలకు జరిగింది. ఇప్పుడు జై భీమ్, జై భీమ్.